పరిగెడుతూ ఉన్నాడు. దేనికోసం పరిగెడుతున్నాడంటండి? ఒకసారి ఆలోచన చేస్తే ఇక్కడ ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను అంటున్నాడు. భూమి మీద పౌలు బ్రతుకుతున్నాడు, కానీ ఆయన ఆశ, ఆయన యొక్క తపన, ఆయన కోరిక అంతా ఏమై ఉన్నదండి? పైనున్న వాటినే చూస్తున్నాడు. ఏ బహుమానం కోసం పరిగెడుతున్నాడంటే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని ఎదుట ఉంచబడినటువంటి ఆ ఉన్నతమైనటువంటి పిలుపునకు కలుగు బహుమానం పొందటం కోసం ఆయన పరిగెడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, భక్తులందరూ కూడా వారి ఆలోచన, వారి ధ్యాస నిలుచున్నా, కూర్చున్నా, పండుకున్నా, లేచినా, ఎక్కడికి వెళ్ళినా సరే వారి తపన, వారి ఆలోచన, వారి ధ్యాస అంతా ఏంటంటే నేను నా దేవుడిచ్చేటువంటి బహుమానాన్ని పొందుకోవాలి. ఏం పొందుకోవాలంటే అండి, నా దేవుడిచ్చేటువంటి బహుమానాన్ని పొందుకోవాలి. నా దేవుని ఎదుట నిర్దోషిగా, నిందారహితుడిగా, నిష్కల్మషుడిగా నా దేవునికి కనబడాలి. నా ప్రభు నాకు ప్రత్యక్షమైనప్పుడు నా భుజము మీద చెయ్యేసి నా భుజము తట్టి, బలా నమ్మకమైన మంచిదాసుడా, నువ్వు నా ఎదుట నమ్మకంగా జీవించావు, ఇదిగో నా సంతోషములో పాలువాడవ్వని నా ప్రభు చేత నేను మెప్పు, మహిమ, ఘనత పొందుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా ఆదిమ కాలము నుండి ప్రియమైన దేవుని బిడ్డ నేటి దినము వరకు కూడా ఈ సర్వాత్రిక సంఘం దేనికోసం ఎదురు చూస్తుందంటే, నా ప్రభు ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివాని వలె నేను నా దేవుని ఎదుట నిలబడాలని ఇదే తాత్పర్యంతో ముందుకు సాగుతుంది. ఈ క్రమములో ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఒక మాట దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ గురి యొద్దకు పరిగెత్తేటువంటి క్రమములో, దేవుడిచ్చేటువంటి బహుమానాన్ని పొందుకునేటువంటి క్రమములో ఏం చేయాలంటే, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. హల్లెలూయా. వెనుకున్న వాటిని ఏం చేయాలంటమ్మా? మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. ఒక మాట ఆలోచన చేస్తే, వెనుకున్న వాటినే చూస్తూ ఉంటే ఏమవుతుందండి అంటే, లోతు భార్య ఏమైందమ్మా? ఉప్పు స్తంభం అయిపోయింది. ఎందుకు ఉప్పు స్తంభముగా మారిపోవటానికి కారణం ఏంటి అంటే, దేవదూతలు ఆమెతో తేటగా ఆమెకు చెవులకు వినబడే రీతిగా చెప్పారు. చెప్పకుండా ఏం మరుగు చేయలా. దేవుడు కూడా ఒక వ్యక్తి మీదకి ఏదైనా ఆపద కానీ, నాశనం కానీ రప్పించబోయే ముందు హెచ్చరిస్తాడు. తెలియకుండా తన ప్రజల మీదకి ఏ కీడు ఆయన రప్పించేవాడు కాదు. తెలియకుండా చేసేది ఒక కార్యం ఉంది. ఆశీర్వాదాన్ని తెలియకుండా ఇచ్చేస్తాడు, కానీ ఒక వ్యక్తి మీదకి రాబోయే కీడు, ఆపద మాత్రం చెప్పకుండా దేవుడు మాననే మాండు. ఈ దేవదూతలు అన్నారు, మీరు వెనకకి తిరగకుండా ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోండి అంటే, లోతు భార్య ఏం చేసిందంటే ప్రియమైన దేవుని బిడ్డ, నా ఆస్తి ఏమైపోతుందో, నా గొర్రెలు గొడ్లు ఏమైపోతున్నాయో, అయ్యో నేను ఎంత అందంగా కట్టుకున్నటువంటి నా ఇల్లు ఏమైపోతుంది, అసలు ఏం జరుగుతుంది అనేసి ఆ యొక్క భర్త చాటు నుండి వెనక్కి తిరిగి చూసేసరికి వెంటనే ఉన్న చోటే ఉప్పు స్తంభముగా మారిపోయింది. వెనక్కి తిరగకుండా ముందుకు సాగిపోయినటువంటి వారందరూ కాపాడబడ్డారు. ఆమె మాత్రం ప్రియమైనటువంటి దేవుని బిడ్డ నేటికి ఉప్పు స్తంభముగా అదే స్థలములో నిలిచి ఉన్నట్లుగా చరిత్రలో మనం చూడగలుగుతున్నాం. ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, యేసయ్య కూడా మనతో చెప్పేది ఏంటో తెలుసమ్మా? యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను మరణము నుండి తప్పించి నీ ఎముకలను బలపరుచును. నువ్వు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓట వలె ఉండాలనేది దేవుని యొక్క ఆశ. హల్లెలూయా. యేసయ్య మన నుండి కోరుకునేది ఏంటంటే, నా పిల్లలు బలవంతులుగా ఉండాలి. ఏ విషయంలో బలవంతులుగా ఉండాలని ఆశపడుతున్నాడమ్మా? పాపమును ఎదురించి జయించి నిలబడటంలో బలవంతులుగా ఉండాలని ప్రభు అయిన దేవుడు ఆశపడుతున్నాడు. రెండవది, తండ్రి ఆశ ఏంటో తెలుసమ్మా? నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓటల వలె నా పిల్లల ఆశీర్వాదకరంగా ఉండాలని ఆ ప్రభు అయినటువంటి దేవుని యొక్క ఆశ. ప్రియమైనటువంటి దేవుని జనాంగమ్మ, ఇప్పుడు దేవుణ్ణి నమ్మినటువంటి పిల్లలందరూ కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ఆశ, ఆయన యొక్క చిత్తం నెరవేర్చేవారుగా ఉన్నారంటే, కొద్దిమంది నెరవేర్చేవారుగా ఉంటే మరి కొద్దిమంది
ఆ యొక్క చిత్తాన్ని నెరవేర్చుటలో వెనక్కి పడిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, పౌలు చెప్పేటువంటి మాట ఏంటంటే, నేను మాత్రం ఈ లోకములో ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి, లోకాన్ని దేంతో సమానంగా ఎంచుకున్నాడమ్మా పౌలు భక్తుడు? పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. మరొక మాట అంటాడు, ఏంటో తెలుసండి, నాకు లాభకరమైన వాటన్నిటినీ నేను క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాను. లాభకరమైన వాటన్నిటినీ ఎట్లా ఎంచుకున్నాడండి? నష్టంగా ఎంచుకున్నాడు. ఈ రోజునాడు ఒక మాట గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డ, నీకు ఎంత సంపాదన వస్తున్నా, ఎంత లాభం వస్తున్నా, అది నిన్ను రక్షణలో నుండి దొంగిలిస్తుంది, దేవునికి దూరం చేస్తుంది, నిన్ను పాతాళానికి నడిపించే మార్గంలో నిన్ను పయనింప చేస్తుందంటే దాన్ని విడిచిపెట్టుకోవటం, మానుకోవటం, దాన్ని వదులుకోవటం మంచిది. క్రీస్తు నిమిత్తం నువ్వు దేనినైనా విడిచిపెట్టుకుంటే దానికి 100 రెట్లు, ఎక్కడ నేను పరలోకంలోనే ఇస్తాను అన్నట్ల యేసయ్య, భూమి మీద పరలోకంలో కూడా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, పేతురు భక్తుడు యేసయ్యతో అడుగుతాడు, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ వద్దకు రాడు, ఆదరణకర్త వచ్చినప్పుడు నీతిని గూర్చి, తీర్పును గూర్చి, పాపమును గూర్చి మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు, ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు బోధిస్తాడు అని అన్నప్పుడు, అయ్యా నువ్వు వెళ్ళిపోతున్నాను అంటున్నావు, ఇప్పటి వరకు నువ్వు ఉన్నావనే కదా మేము దోణేలు విడిచిపెట్టి, వలలు విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాం, మరి ఇప్పుడు మేము ఏమైపోతాం? అనాథలుగా అయిపోతాం కదా. ఎంతవరకు నిన్ను వెంబడించినందుకు మాకు ఫలం ఏంటి అంటే, యేసయ్య ఏమంటాడో తెలుసమ్మా, ఇహమందు 100 రెట్లును పరమందు 100 రెట్లు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. నా కోసం అన్నదమ్ములనైనా, అక్క చెల్లెళ్ళైనా, దేనిని భూములనైనా విడిచిపెట్టినా పరమందు భూమి మీద కూడా 100 రెట్లు పొందుకుంటారు. పేతురు, అంత మాత్రమే కాదయ్యా, నువ్వు భూమి మీద నా కోసం సమస్తం విడిచిపెట్టి నన్ను వెంబడించానంటున్నావు కదా, 12 గోత్రముల వారికి విమర్శ దినమున తీర్పు తీర్చేటువంటి అధికారాన్ని నేను మీకు ఇస్తానన్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదమ్మా, ఒక తీర్పు తీర్చే అధికారం మాత్రమేనా? ఇదిగో నా ధవలమైన మహాసింహాసనం మీద నేను ఆసీనుడై ఉంటాను, నా ఎదుట 12 సింహాసనాలు వేయబడి ఉంటే ఆ 12 సింహాసనాల మీద నన్ను వెంబడించేటువంటి మీరు ఆసీనులై ఉండి 12 గోత్రముల వారికి తీర్పు తీర్చేటువంటి అధికారాన్ని నేను మీకు ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. ఆయన మాటలో పొల్లు సున్నా వట్టిది ఉందంటారా? పొల్లు లేదు, సున్న లేదు, వట్టి మాటలు ఏమాత్రం కూడా యేసయ్య మాటలు కానే కాదు. నిజంగా యేసయ్య వెళ్ళిపోయాడు, ఆదరణకర్త పంపించబడ్డాడా లేదండి? చెప్పాలి. ఆదరణకర్త ఖచ్చితంగా భూమి మీదకి పంపించబడ్డాడు. నేటి దినాన్న మనతో సహవాసం చేస్తున్న ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, పౌలు భూమి మీదే బ్రతికాడు, కానీ ఏ తలంపులు కలిగి ఉన్నాడండి? పరలోకపు ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఈ లోకములో మనుషులు ఇచ్చేటువంటి బహుమానం నాకొద్దు, మనుషులు ఇచ్చేటువంటి బహుమానం ఈ రోజుండి రేపు పాడైపోయేది, వాడది కరిగిపోయేదే, కానీ దేవుడిచ్చేటువంటి బహుమానం మాత్రం అది శాశ్వతమైనటువంటి బహుమానం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రమములో పౌలు అనేక పర్యాయములు శ్రమలు పడాల్సి వచ్చింది, ఇబ్బందులు పడాల్సి వచ్చింది, కరువును అనుభవించాల్సి వచ్చింది. ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన పడినటువంటి కష్టాల్లో ఒక కష్టాన్ని వివరించుకుందాం. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం తీయాలి నాన్న మీరు కూడా. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మరణదండన విధింపబడిన వారమైనట్లు అపోస్తులమైన మమ్ములను అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. చాలమ్మ, మరలా చదువుదాం, మీరు అలానే తీసి పెట్టుకోండి. ఇక్కడ పౌలు చెప్పేది ఏంటి అంటే, ప్రియమైన దేవుని బిడ్డ,
మరణదండన విధింపబడిన వారమైనట్లు అపోస్తలమైనటువంటి మమ్మల్ని దేవుడు కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఏ విషయంలో ఈయన ఎన్నిక చేయట్లేదు, ఏ విషయంలో కూడా వీరికి కోరుకున్నటువంటి ఈ యొక్క ఘనత, గౌరవం, ఈ లోకములో ఖ్యాతి అనేది పౌలుకు కనబడట్లేదు. దాన్ని బట్టి ఏమంటున్నాడంటే, అందరికంటే మమ్మను దేవుడు కడపట ఉంచి ఉన్నాడు. మేము ఎలా ఉన్నామో తెలుసండి, మనుషులకును దేవదూతలకును లోకముకు ఒక వేడుకగా ఉన్నట్లుగా కనబడుతున్నాం. మరలా అంటాడు ప్రియమైన దేవుని బిడ్డ, కింద మాటలు చదివితే, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము వెర్రివారము, మీరు బలవంతులు, మేము బలహీనులము, మీరు గనులు, మేము ఘనహీనులము, ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారు, పిడుగుద్దులు తినుచున్నాం, నిలువరమైన నివాసము లేక ఉన్నాం, స్వహస్తములతో కష్టపడి పని చేయుచున్నాను, నిందింపబడి దీవించుచున్నాం, హింసించబడి ఓర్చుకొనుచున్నాం, దూషించబడి బ్రతిమాలు కొనుచున్నాం, లోకమునకు మురికిగాను అందరికి పెంటగా ఈ గడియ వరకు మేము ఎంచబడి ఉన్నాం. ఒక మాట ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, లోకానికి పౌలు చేసినటువంటి సేవ ఇంత అంత కాదండి, విరామము లేనటువంటి సేవ. ఈ సేవ చేసేటువంటి పరిధిలో నిద్రను మానుకోవాల్సి వచ్చింది, జాగారాలు చేయాల్సి వచ్చింది, కడుపు మార్చుకోవాల్సి వచ్చింది, శ్రమలు, నిందలు, అవమానాలు భరించాల్సి వచ్చింది. దీన్ని బట్టి పౌలు అంటున్నాడు, మేము బుద్ధిహీనులుగా లోకానికి కనబడుతున్నాం, బలహీనులుగా మేము లోకానికి కనబడుతున్నాం, ఘనహీనులుగా లోకానికి కనబడుతున్నాం, మేము స్వహస్తములతో కష్టపడి పని చేయుచున్నాను, నిందింపబడుతున్నాం, కానీ మేము మిమ్మల్ని దీవిస్తున్నాం, హింసించబడుతున్నాం, దాన్ని ఓర్చుకుంటున్నాం. అలానే మూడవ మాటగా చూస్తే, దూషించబడి బ్రతిమాలు కొనుచున్నాం. లోకానికి మేము ఎలా కనబడుతున్నామంటే పెంటగా కనబడుతూ ఉన్నాం. రెండవ మాటగా చూస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మురికిగా కనబడుతున్నాం. ఎలా ఉన్నాడమ్మా? మేము లోకానికి పెంటగాను మురికిగాను ఈ గడియ వరకు ఎంచబడి ఉన్నాం. ఈ రోజు నాడు క్రైస్తవ మార్గంలో నడుస్తున్నటువంటి దేవుని పిల్లలు లోకానికి ఎలా కనబడుతున్నారంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మురికిగా, పెంటతో సమానంగా, ఘనహీనులుగా, నీచులుగా కనబడుతున్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. కానీ ఒక మాట ఆలోచన చేస్తే, నిషేధించబడినటువంటి రాయి తలకు మూల రాయి. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన దేవుడు ఏమంటున్నాడమ్మా? అమ్మ వింటున్నారా? నిషేధించబడినటువంటి రాయి తలకి మూల రాయి. ఈ లోకములో ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, గొప్పగా, గనులుగా, పేరు ప్రఖ్యాతి కలిగిన వారుగా కనబడాలంటే రాజు పిల్లలు క్రమంగా ఉండాలి. వింటున్నారండి? ఈ లోకంలో గొప్పవారుగా, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారుగా కనబడాలంటే కొన్నిసార్లు దేవుని దృష్టిలో మన యొక్క ఆశీర్వాదం తగ్గిపోతుంటుంది. కానీ ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, పౌలు ఈ లోకం నన్ను ఎలా చూసినా, ఏమన్నా, ఏం చేసినా సరే దీన్ని దేనిని కూడా నేను పట్టించుకోను. కానీ నా మనసులో ఒక ఆలోచన ఉంది, దానికోసం నేను పరిగెత్తుతున్నాను. అది ఏమై ఉన్నదంటే అది క్రీస్తు యొద్దనున్నది. అది ఉన్నతమైనటువంటి బహుమానం, అది వాడిపోయేటువంటి బహుమానం మాత్రం కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఎవరైనా ఉన్నారండి ఇలా ఎంచుకున్నటువంటి వారు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, క్రీస్తు నిమిత్తం శ్రమలను ప్రేమించాడు, క్రీస్తు నిమిత్తం నిందలను ప్రేమించాడు, క్రీస్తు నిమిత్తం కొట్టబడటానికి ఇష్టపడ్డాడు. ఈ లోకంలో మనకు ఒక మాట అంటే మరలా దేవుని గురించి చెప్పటానికి ఇష్టపడం. దేవుని పేరట నా ఇంటికి రావద్దంటే మరలా గుమ్మం తొక్కటానికి ధైర్యం చెయ్యం. దేవుని కొరకు ఎవరైనా ఒక దెబ్బ కొడితే చాలామంది క్రీస్తుని విడిచిపెట్టేసి వెనక తిరిగిపోవటానికి ఇష్టపడుతున్నారు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ లోకంలో ఘనత లేకపోయినా, నీచంగా చూచినా, మురుగుతో సమానంగా లోకం ఎంచినా సరే పౌలు ఎక్కడ కూడా రాజీ పడలేదు.
ఎక్కడైనా రాజీ పడ్డారంటారా? ఎందుకంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అతడి యొక్క ఆశ, అతని యొక్క ఉద్దేశం, అతని యొక్క మనసంతా దేని మీద ఉందంటే ఈ లోకములో ఉన్న వాటి మీద కాదు, కానీ పరలోకములో ప్రభు యొద్ద నుండి పొందుకోబోయేటువంటి బహుమానం కోసం ఎదురు చూశాడు. హల్లెలూయా. ఇలానే ఒక వ్యక్తి ఉన్నాడండి బైబిల్ గ్రంథంలో. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం ఒకసారి తీసుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. భక్తులు నడిచినటువంటి మార్గం ఎలా ఉందనేది ఈ రోజు నాడు మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. చాలమ్మా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే పౌల్ని చూస్తాం. ఏమ్మా వింటున్నారా? ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, పౌలేమో లోకాన్ని పెంటతో సమానముగా ఎంచుకొని క్రీస్తు నిమిత్తం లాభకరమైన వాటన్నిటినీ కూడా నష్టంగా ఎంచుకున్నాడు. పౌలు నడిచినటువంటి మార్గం అది. ఇప్పుడు మోషే నడిచినటువంటి మార్గం ఏంటి? ఆయన తీసుకున్నటువంటి తీర్మానం ఏంటి అంటే, మోషే అంట చిన్నవాడుగా ఉన్నంతసేపు కూడా, మరి చిన్నవారికి తెలియదు కదండి, చిన్నవాడుగా ఉన్నంతసేపు అబ్బా ఐగుప్తు ధనం ఎంత గొప్పది, ఐగుప్తు భాగ్యం ఎంత ఉన్నతమైనది, అబ్బా ఈ ఐగుప్తులో నేను ఒక రాజకుమారుడిగా తిరుగుతున్నాను, ఇది నా భాగ్యం అనుకున్నాడు. కానీ అక్కడ ఒక మాట వ్రాయబడింది ప్రియమైన దేవుని బిడ్డ. మోషే పెద్దవాడైనప్పుడట ఆలోచించాడంటండి, ఈ యొక్క ఐగుప్తు ధనం నన్ను ఎక్కడికి నడిపిస్తుంది, దేవునితో ఉంటే ఆ దేవుని చిత్తం నన్ను ఎక్కడికి నడిపిస్తుందని ఆలోచన చేసి చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటి ఆ నిర్ణయం, ఆ తీర్మానం అంటే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంటండి. ఏది భాగ్యం అమ్మా? ఇప్పుడు అనుకోకుండా మనకి లాటరీలో ఒక 10 లక్షల రూపాయలు తగిలాయి అనుకోండి, అది భాగ్యంగా మనం ఎంచుకుంటాం మానవులు, మనుషులంగా. అవునా కాదమ్మా? అనుకోకుండా మన దగ్గరికి వస్తూ మన స్నేహితుడు ఒక 10 కాసులు బంగారాన్ని బహుమానంగా ఇచ్చాడనుకోండి, అది భాగ్యంగా అనుకుంటాం. ఒక 2 అంతస్తులు మేడ మనకి గిఫ్ట్గా ఇచ్చేసారనుకోండి, అబ్బా ఎంత ధన్యుడురా బాబు అనుకుంటారు. అవునా కాదండి? అర్థమవుతున్నాయమ్మా? కానీ ఇక్కడ మోషే దేన్ని భాగ్యంగా ఎంచుకున్నాడంటే, నా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట నాకు ధన్యత, అది నా భాగ్యం అంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. మరొకసారి చదువుదాం ఈ మాటని. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే. ఏ కాలపు భోగమమ్మా? అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే నా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట నాకు మేలు అని ఎంచుకున్నట. ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవటానికి అతడు ఒప్పుకోలేదంటండి. అనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? వింటున్నారా? ఏమని పెంచుకోవటానికి అతడు ఇష్టపడలేదమ్మా. నేను ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అంటే ఏముంటుందండి? చాలా ఘనత ఉంటుంది, గౌరవం ఉంటుంది, చాలా ఖ్యాతి ఉంటుంది. ప్రజలందరూ ఆయన్ని చాలా ఘనపరుస్తూ ఉంటారు. కానీ అలాగా అనిపించుకోవటానికి ఇష్టపడలేదు. దేనికోసం అంటే అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీరందరూ ఎక్కడ బ్రతికిన వారమ్మా? భూమి మీద బ్రతికినటువంటి వారే. కానీ దేనికోసం ఎదురు చూశారంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, పరలోకములో పొందబోయేటువంటి ఆ మహిమ కోసం ఎదురు చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచన చేస్తే, వింటున్నారండి?
చాలామంది వాక్యం మీద మనసు పెట్టట్లా, శరీరానుసార్లు విషయాల మీద మనసు పెడతారంట, ఆత్మానుసార్లు ఆత్మీయ విషయాల మీద మనసు పెడతారంట. ఇందులో ఉన్నటువంటి శరీరానుసార్లు ఎప్పుడు ముగించేస్తారా వెళ్ళిపోదాం, ఎప్పుడు వదిలేస్తారా వెళ్ళిపోదాం, ఇంటికాడ చూస్తే ఎక్కడ బట్టలు అక్కడే ఉన్నాయి, వంట సగం అయింది సగం చేసుకోవాలి అన్నట్టుగా చూస్తున్నారు. ఏమ్మా, వారానికి ఎన్నిసార్లు దేవుని మందిరానికి వస్తున్నాం? ఒకసారి. ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాం? 3 గంటల లోపు. అది 2-2:30 గంటలైనా 3 గంటల లోపు. కానీ ఎంతసేపు కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ మనసంతా కూడా ఇంటి మీదే ఉంటుంది. ఒక్క మాట ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ కొద్ది సమయం మనం దేవునికి ఇద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేస్తే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, మోషే ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పిలువబడితే అతడి కష్టం ఉండేది కాదమ్మ, భూమి మీద ఏ కొదువ ఉండేది కాదు. ప్రతిరోజు రాజు వస్త్రాలు ధరించుకోవచ్చు, చక్కటి రాజు భోజనాన్ని భుజించి రోజుకొక గుర్రాన్ని ఎక్కొచ్చు, నచ్చిన రథం మీద ప్రయాణం చేయొచ్చు. కానీ మోషే వీటన్నిటిని అనుభవించి అల్పకాల పాప భోగముల కొరకు కంటే కూడా నా ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని ఎంచుకున్నాడు. ఈరోజు నాడు దేవుని కోసం రిస్క్ చేయటానికి ఇష్టపడుతున్నారంటారా? ఏమ్మా, దారంట నడుచుకుంటూ వస్తే, అయ్యా మీరు వెళ్ళే దారిలోనే మా ఇల్లు కొంచెం నన్ను అక్కడ దింపేయండి అంటే అస్సలు ఇష్టపడట్లేదు. నాకెందుకు బాబాయ్, ఆవిడెవరో నాకు తెలియదు అన్నట్టుగా ఇష్టపడట్లా. సహాయం చేసేటువంటి మనస్సు అనేది మనిషిలో కనబడట్లా. బైబిల్ గ్రంథం మనకి చెప్పేది ఏంటో తెలుసా? మీ కార్యములు మాత్రమే కాక మీ ఇతరుల కార్యములను కూడా చూసుకొనుడి, ఇతరుల కోసం కూడా మీరు పాటుపడుడి. హల్లెలూయా. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట చూస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ అల్పకాల పాప భోగములు అనుభవిస్తే తన జీవితం యుగాలు నరకములో కాలుతో భయంకరమైనటువంటి నష్టంలోకి వెళ్ళిపోయేది. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, లోకం ఈ యొక్క మోషే గారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ తన యావత్ జీవితాన్ని దేవుని కోసం కష్టపడటం నేర్చుకున్నాడు. దేవుని కొరకు తన జీవితం అంతా కూడా అర్పించేశాడు. చివరికి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఇతడు పొందుకున్నటువంటి మేలు ఏంటంటే, ఎవ్వరూ కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ సమీపించరాని తేజస్సులో వసించు అమరత్వము కలిగినటువంటి ఆ క్రీస్తుతో 40 రాత్రులు 40 పగళ్ళు గడపటానికి దేవుడు అతడు కృపనిచ్చాడు. ఒక మాట ఆలోచన చేస్తే నాకు ఎప్పుడు కూడా ఈ మాట జ్ఞాపకం వస్తూ ఉంటుంది. దేవుని కోసం మనం ఏదైనా త్యాగం చేస్తే దేవుని కార్యాన్ని చూడగలుగుతాం. నాకు తెలిసినటువంటి ఓ సహోదరి, చాలా పెద్ద వయసు ఆమె, చాలా విగ్రహారాధనలో నుండి ప్రభు వైపుకి తిరిగింది. ఆమె ఏదో కార్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే మందిరంలో ఎవరో, అమ్మా పలానా కార్యం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు కదా, నువ్వు దేవుని కోసం ఏదో ఒకటి సమర్పించుకో, అప్పుడు నీ కార్యం జరుగుతుందని ఆమె అనుభవంలోంచి ఆమె చెప్పింది. చెప్పినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ ఈమెకి బాగా ఇష్టమైంది ఏంటంటే, టీ తాగకుండా ఉండలేదంట. ఆ టీ 24 గంటలు ఆహారం లేకపోయినా ఉండగలిగిద్ది, కానీ టీ లేకపోతే ఉండలేదు. నాకు బాగా ఇష్టమైంది ఇదే కదా అనేసి, ప్రభువా ఈ రోజు నుంచి నేను ఇక టీ తాగను అనేసి తీర్మానం చేసుకుంది. ఆమె నమ్మినట్లుగానే, నువ్వు నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నట్లుగా ఆమె కార్యం నెరవేర్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డ, ఏదో ఒక సమర్పణ, ఏదో ఒక తెగింపు, ఏదో ఒక త్యాగం దేవుడికి నచ్చుతుంది. ఈ యొక్క మోషే అంత గొప్ప ధన్యతను పొందుకోవటానికి ఏం త్యాగం చేశాడంటే, లోక భోగాన్నే త్యాగం చేసేసాడు, ధనాన్ని త్యాగం చేసేసాడు, ఘనతని త్యాగం చేసేసాడు. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ ప్రతిగా ఆయనకు వచ్చింది ఏంటి అంటే, ఒక మాట మీకు జ్ఞాపకం ఉందో లేదో కానివ్వండి, దేవుడు ఆ సీనాయి కొండ మీదకి దిగొచ్చినప్పుడు ఏ మనిషి అయినా ఆ కొండని తాకితే చచ్చిపోయేవారు. ఒక పశువు ఆ సీనాయి కొండకి తాకితే ప్రియమైన దేవుని బిడ్డ అక్కడికక్కడే చచ్చిపోయేటువంటి పరిస్థితి. అటువంటి మహిమ కలిగిన దేవుడు తన సర్వశక్తి చేత కొండ మీదకి దిగొచ్చినప్పుడు మోషే మాత్రమే
ఆయనని సమీపించగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క తేజస్సు, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క బలము ఎవరు చూడగలిగారంటే మోషే స్పష్టంగా చూడగలిగారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఎందుకోసం ఇంతగా దేవుడు మోషేని ప్రేమించాడంటే 40 రాత్రులు 40 పగళ్ళు ఆహారం తినకుండా ఉంటే ఉండగలమా? ఒకవేళ బ్రతకగలుగుతాం, కానీ మంచినీళ్ళు తాగకుండా మాత్రం మనం బ్రతకలేం. కానీ మోషే 40 రాత్రులు 40 పగళ్ళు ఆహారం లేదు, మంచినీళ్ళు లేవు, దేవునితో చక్కగా 40 దినాలు దేవునితో మాట్లాడి భూమి మీదకి వస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ వచ్చి ప్రజలతో మాట్లాడుతూ ఉంటే కింద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంటున్నారు, మోషే నీ ముఖం మీద ముసుగు వేసుకో, మేము నీ ముఖాన్ని చూడలేకపోతున్నాం. అంటే మోషే ఎలా మారిపోయాడమ్మా? క్రీస్తు యొక్క స్వరూప్యములోనికి మారిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక వాక్యాన్ని సిద్ధపరిచాను, అదే మీకు చెప్పాలనుకున్నాను, కానీ మరలా దేవుడు నన్ను ఎందుకో ఈ విధంగా మలిచాడు. మొన్న 4 దినాల క్రితం ఒక మెసేజ్ సిద్ధపరిచి ఉంచాను. ఏంటంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇప్పుడు మోషే ముఖ రూపం మారిందా? లేదండి, మారిపోయింది. ఒకప్పుడు మోషే ఏమన్నాడు? ప్రభువా నువ్వుతో నేను మాట్లాడలేనని మోషేతో పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడుతుంటేనండి ఏం చేశాడో తెలుసా? మోషే, నేను అంతకుముందు చెప్పాను, ఎవరికైనా గుర్తుందో లేదో, ముఖం మీద ముసుగు వేసుకున్నాడు మోషే ఆ పొదను సమీపించినప్పుడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, మోషే నీ ముఖం మేము చూడలేకపోతున్నామయ్యా, నీ వెలుగుని మేము చూడలేకపోతున్నాం, నీ ఎదుట తిన్నగా మేము నిలబడలేకపోతున్నామంటే మోషే తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇప్పుడు ఆలోచన చేస్తే నేను సిద్ధపరిచిన మెసేజ్ ఏంటంటే, మీరు ఏవి ఘనమైనవో, ఏవి న్యాయమైనవో, ఏమి ఖ్యాతి గలవో, ఏవి శ్రేష్టమైనవో గ్రహించి వాటి మీద మీరు మనస్సు నుంచుడే అని పత్రిక పాఠాల్లో ఒక చోట వ్రాయబడింది. మరలా చెప్తున్నాను, దేవుడు ఏమంటున్నాడో తెలుసా సంగమా? ఏవి ఘనమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి శ్రేష్టమైనవో వాటి మీద మీ మనస్సు ఉంచుకొనుడి. ఎందుకని దేవుడు వీటిని మనస్సును ఉంచుకోండి అని చెప్తున్నాడంటే, ఒక ఆమె ప్రెగ్నెన్సీగా ఉంది, డెలివరీ అయ్యింది, ఆమెకు ఒక మగబిడ్డ పుట్టాడు. మగబిడ్డ పుడితే జరిగిన సంగతి ఇది. చాలా నల్లగా ఉన్నాడంటండి కుమారుడు. తల్లిదండ్రులు చూస్తే చాలా తెల్లగా ఉన్నారు. ఇప్పుడు తండ్రి అంటున్నాడు, వీడు నాకు పుట్టలేదంటున్నాడు. తల్లి అంటుంది, అయ్యో నేను ఏ పాపం చేయలేదు బాబు, ఈ బిడ్డ నీ బిడ్డ అంటుంది తల్లి. ఇప్పుడు ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డ, టెస్ట్లు అన్నీ కూడా తన బిడ్డగానే వస్తున్నాయి. నీ బిడ్డ అంటున్నారు, నా బిడ్డ అయితే నా భార్యలా ఉండాలి, లేకపోతే నాకులా ఉండాలి. ఈడేంటి ఎంత నల్లగా ఉన్నాడనేసి గొడవ పెడితే ఆ డాక్టర్లు ఆలోచన చేసి గమనించి చెప్పింది ఏంటంటే, అసలు నీ ఇంట్లో ఏం ఫొటోస్ ఉన్నాయంటే చెప్పాడు. ఏమేం ఫొటోస్ ఉన్నాయంటే, వారు మంచం ఎదురుగా ఒక ఫోటో ఉందంటండి, చాలా నల్లగా కండలతోటి ఒక ఫోటో తగిలించుకున్నారంట. ఇప్పుడు చూస్తే వాడి ముఖరూపం ఎలా ఉందో అదే నల్లగా ఈ బిడ్డ పుట్టాడు. డాక్టర్లు చెప్పింది ఏంటో తెలుసండి, మనిషి ఎక్కువగా ఏ వ్యక్తినైతే చూస్తూ ఏదైతే ధ్యానములో ఉంచుకుంటూ ఉంటారో ఆ విధంగానే ప్రియమైన దేవుని బిడ్డ ప్రవర్తించటం మొదలు పెడతారట. గర్భవతిగా ఉన్నప్పుడు ఎక్కువ ఏ ఫొటోస్ చూస్తే ఆ విధంగా ఉండటానికి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా ఆ విధంగా ఆ పోలికలతోటి పుడతారని చెప్పటం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు ఏమన్నాడండి? ఏవి న్యాయమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి శ్రేష్టమైనవో వాటి మీద ఏముంచాలంటమ్మా? మన మనస్సు, మన దృష్టి ఉంచాలంట. ఎందుకంటే వాటి మీద మన మనస్సు ఉంచుతూ వాటిని అనుసరించి నడుచుకునే వారినే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఆ పోలికలోనికి, ఆ స్వరూప్యములోనికి మనం కూడా ఏమైపోతామమ్మా? మార్చబడిపోతూ ఉంటాం. హల్లెలూయా. మనం అంటూ ఉంటాం, 6 నెలలు వారితో సహవాసం చేస్తే వారే వీరైపోతారు, వీరే వారై. నిజంగా త్రాగుబోతోడితో సహవాసం చేస్తే 6 నెలలకి మంచోడు కూడా ఏమైపోతాడమ్మా? త్రాగుబోతాడు అయిపోతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కాబట్టి నీ సహవాసం ఎవరితో ఉండాలి? నువ్వు స్నేహం చేసేటువంటి స్నేహితుడు మంచివాడు, పరిశుద్ధుడు, భక్తి కలిగినటువంటి వ్యక్తి అయితే నువ్వు కూడా ఎలా మారిపోతావమ్మా? చెప్పాలి.
భక్తి కలిగినటువంటి వ్యక్తిగా మారిపోతాం. అందుకే పౌలు అంటాడేంటో తెలుసండి, మీరు జారులతో సాంగత్యము చెయ్యొద్దు, వ్యభిచారులతో మీరు సాంగత్యము చెయ్యొద్దు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డ, మన బైబిల్ గ్రంథం మొట్టమొదటి పేరేంటో తెలుసండి? ఈ బైబిల్ గ్రంథం రాయబడింది ఏంటమ్మా? పరిశుద్ధ గ్రంథం. టక్కమని చెప్పారు షారోన్ పుష్ప గారు. హల్లెలూయా. అంటే ఈ సంఘములో ఉండేది కూడా ఎవరు అంటే, సంఘం అనగానే పరిశుద్ధురాలైనటువంటి కన్యక. ఎవరండి సంఘం అనగా? పరిశుద్ధురాలైనటువంటి కన్యక. బైబిల్ గ్రంథంలో కూడా వ్రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, సంఘానికి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడంట. క్రీస్తు సంఘం ఏమై ఉన్నదంటే దేవుని యొక్క శరీరం అయింది. దేవుని యొక్క ఆశ కూడా ఏంటంటే పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి నొందాలి, పరిచర్య ధర్మము జరగాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఆయన ఏం చేస్తున్నాడంటే కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సేవకులుగాను, కొందరిని సువార్థికులుగాను వాడుకుంటున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధులు ఏమవ్వాలంటమ్మా? సంపూర్ణులు అవ్వాలి. ఇప్పుడు మనం మొట్టమొదటిగా కోడి గుడ్డు పెట్టేది. మొట్టమొదటి గుడ్డు ఎలా ఉండేదంటే, నా చిన్నప్పుడు చూస్తే అసంపూర్ణంగా ఉండేది, అంటే గట్టిగా ఉండేది కాదు. తర్వాత నుంచి పెట్టేవన్నీ కూడా సంపూర్ణంగా ఉండేవి. ఇప్పుడు ముందు పెట్టినటువంటి దాన్ని తోలుగుడ్డు అంటుంటాం. పిల్లలు పెట్టడానికి పనికి వస్తుంది అంటారా? ఏమండి, పిల్లలు పెట్టడానికి పనికి రాదు అది. ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడు అది పిల్లల్ని పెట్టడానికి పనిచేస్తుందంటే సంపూర్ణం అవ్వాలి. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డ, సంఘము కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధతలో సంపూర్ణులు అవ్వాలంటండి. అసంపూర్ణంగా ఉంటే సంఘం ఎత్తబడదు. సంఘమా ఎలా ఉండాలమ్మా? సంపూర్ణమైనదిగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడతావు. నీలోనే పరిశుద్ధత, యథార్థత, నీతి లేకపోతే ఎలాగ నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు దేవుని బిడ్డ? ఒక మాట ఆలోచన చేస్తే, ఇప్పుడు మోషే ఆ కొండ మీదకి వెళ్ళి దేవునితో మాట్లాడుతూ దేవునితో సహవాసం చేసినప్పుడు ఏమైపోయాడంటే క్రీస్తు స్వరూప్యములోనికి అతడు మార్చబడిపోయాడు. హల్లెలూయా. దేవుడు మనకేమంటున్నాడమ్మా? ఏవి న్యాయమైనవో, ఏవి ఘనమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి శ్రేష్టమైనవో వాటి మీద మీరు మనస్సు నిలుపుడి. హల్లెలూయా. ఇప్పుడు మీకు చెప్పిన మాట ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఎక్కువ ఎవరిని తలంచుకుంటామో వారి వలె మార్చబడతాం. ఏమ్మా, ఎక్కువగా సినిమాల్లో మేకప్ వేస్తూ చాలా అందంగా మరి ఒక లోకానుసారమైన రీతిలో ఉండే వ్యక్తుల్ని ఎక్కువ మీరు తలంచుకున్నారనుకోండి, మీకు తెలియకుండా వారి స్వభావంలోనికి మీ స్వభావం మారిపోతుంది. కానీ క్రీస్తు మన నుండి కోరుకునేది ఏంటంటే, మీరు దేహముతో దేవుణ్ణి మహిమపరిచే రీతిగా మీరు ఉండాలి. ఇప్పుడు ఆలోచన చేస్తే, మీరు ఎక్కువ వేటిని తలంచుతారో వాటి రీతిగా మీరు మార్చబడతారు. గర్భములో ఉన్నటువంటి శిశువు తల్లి యొక్క ఆలోచన ఎలా ఉంటుందో అదే రీతిగా బిడ్డకి తల్లి జన్మనిస్తుందని కూడా మీతో మాట్లాడాను. ఇప్పుడు ఒక వాక్యాన్ని చెప్తే, ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, యాకోబు తన యొక్క మామగారి మందలు మేపుతున్నాడు. ఇప్పుడు మామగారికి యాకోబుకి ఇరువురికి మధ్యన కొంచెం ఘర్షణ వచ్చింది. ఇప్పుడు అంటాడు యాకోబు, ఇప్పటి వరకు నేను ఉచితంగా నీకు పని చేశాను, ఇక నుంచి నాకు తండ్రి ఇంటి వారి కోసం నేను సంపాదించుకోవాలి. ఎంతసేపు నీకే సంపాదించి పెడితే నాకేముంటుంది? ఇప్పుడు నా కోసం నేను కష్టపడాలన్నప్పుడు ఏం కావాలయ్యా అంటే, పొడలు మచ్చలు కలిగినటువంటి మందలు నాకు ఇవ్వి, మంచివన్నీ నువ్వు తీసేసుకో అంటే, లాభాన్ని ఏం చేస్తాడంటే సరే అంటాడు. కానీ యాకోబు దగ్గర అన్నీ మంచి వాటిని ఉంచి పొడలు మచ్చలు కలిగినటువంటి మందలన్నిటిని తీసుకుని వెళ్ళి 3 దినాల ప్రయాణం అంత దూరంలో పెట్టాడు. ఇప్పుడు పొడలు మచ్చలు కలిగిన ఉంటేనే కదమ్మా ఇవి కూడా పిల్లల్ని పెడతాయి. లేవు. యాకోబు ఏం చేస్తాడో తెలుసమ్మా, చీనారు గంజి ఆ వృక్షాలని తీసుకుని వచ్చి ఆ చువ్వలు వాటికి అక్కడక్కడ ప్రియమైనటువంటి దేవుని జనాంగమ తొక్కలు ఒలిసి ఆ మందకి ముందుగా పెట్టినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డ, అవన్నీ పొడలు మచ్చలు కలిగినటువంటి పిల్లల్ని పెట్టడం జరిగింది. హల్లెలూయా.
ఇప్పుడు ఆలోచన చేస్తే మీరు దేని మీద అయితే మనసు ఉంచుతారో, మీ యొక్క ఉద్దేశాలు ఏమై ఉన్నవో ఆ రీతిగా మీరు జీవించటం మొదలు పెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు అబద్ధమైన దాని మీద మనసు పెట్టవద్దు, వేషధారణ మీద మీరు మనసు పెట్టవద్దు, క్షయమైనటువంటి వాటి మీద, నశించిపోయి వాడిపోయేటువంటి వాటి మీద మీరు మనసు పెట్టవద్దు, కానీ ఘనమైన వాటి మీద మీరు మనసు పెట్టండి. రమ్యమైన వాటి మీద, ఖ్యాతి కలిగినటువంటి వాటి మీద ఎవరైతే మనస్సు నుంచుతారో ఆ విధంగా మీరు కూడా పరిశుద్ధుల్ని, యథార్థవంతుల్ని, నీతి కలిగినటువంటి వారిని మీరు తలంచుకుంటూ ఉంటే వారి మంచి ప్రవర్తనను అనుసరించి మీరు కూడా నడుచుకోగలుగుతారు. హల్లెలూయా. కాబట్టి ఎంతసేపు కూడా ఆ అమ్మ నన్ను గురించి ఏమంది, ఈ అయ్య నా గురించి ఏమన్నాడు, వారు ఏం చేస్తున్నారు, వీరు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, వీరి ఇంట్లో ఏం జరిగింది, ఇదేది కూడా నీకొద్దు. బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీ మట్టుకు నీవు సాధకము చేసుకో. శరీర సంబంధమైన సాధకం అది కొంచెము కాలము మట్టుకే ప్రయోజనకరము, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ అదన్ని విషయంలో ప్రయోజనకరముగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడినటువంటి మాట ఏంటంటే, పౌలు దేనికోసం పరిగెత్తాడమ్మా? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందుకోవటానికి గురి వద్దకు పరిగెత్తాడు. హల్లెలూయా. ఈ గురి వద్దకు పరిగెత్తేటువంటి క్రమంలో వెనక తిరిగి చూడలేదు. వెనక ఏముందంటే ప్రియమైన దేవుని బిడ్డ, సొదొమ గొమొర్రా యొక్క పాపము కనబడుతుంది, అపవిత్రత కనబడుతుంది, ఏహ్యమైన కార్యాలు కనబడుతున్నాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నిషిద్ధమైన దానిని, అపవిత్రమైన దానిని, అసహ్యమైన దాన్ని జరిగించువాడు ఏ మాత్రము దేవుని రాజ్యములో చేరలేడు. హల్లెలూయా. ఆ ప్రభు అయిన దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులుగా ఉండుడి. సంగమనగా ఏమై ఉందమ్మా? పరిశుద్ధురాలైన కన్యకగా ఉంది. ఎంతమంది తమ పరిశుద్ధతని, యథార్థతను కాపాడుకుంటున్నారు? ఇక నాకు చాలా సమయం ఉందలే, నేను మారు మనసు పొందటానికి అనుకుంటున్నావేమో. ఇలా కళ్ళ ముందు కనబడిన వారు అలా మాయమైపోతున్నారు. ఎవరి జీవితం ఎక్కడ ఎలా ముగించబడుతుందో ఎవరికి కూడా తెలియదు. దేవుడు అంటున్నాడు, సమయం ఉండగానే నీ ఇల్లు చక్కబెట్టుకో, దీపం ఉండగానే నీ ఇల్లు చక్కబెట్టుకో. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి దినాలు, సమయం చాలా విలువైనది, ప్రశస్తమైనది. హల్లెలూయా. కాబట్టి పౌలు గురి వద్దకు పరిగెత్తాడు. ఆ క్రమంలో నిందలు, అవమానాలు ఎన్ని ఎదురైనా సరే లక్ష్య పెట్టలా. లోకాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. లాభకరమైన వాటి అన్నిటినీ కూడా నష్టంగా ఎంచుకున్నాడు. కాబట్టి ఈ యొక్క దైవభక్తి ముందు కొనసాగించేటువంటి క్రమములో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ ఆలోచన, నీ ధ్యాస పైనున్న వాటి మీద మనస్సు నుంచి దేవుని చిత్తం ఏంటో, నా నుండి దేవుడు ఆశిస్తున్నదేంటో, నేనేం చేస్తే దేవుని నామానికి మహిమ కలుగుతుందని ఒక ఆలోచన చేసి నువ్వు అడుగులు వేయటం ప్రారంభించు. మోషే ఏమనుకున్నాడమ్మా? అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే నా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట నాకు మేలు అని ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవటానికి ఇష్టపడలేదు. కానీ ఎందుకనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. దేని మీద దృష్టి ఉంచాడండి? ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. ఈ మాటలు ప్రభు అయిన దేవుడు మీ హృదయాలలో స్థిరపరచును గాక.